అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షి పత్రిక ఒక పెద్ద అబద్ధాన్ని, అసత్యాన్ని మెయిన్ పేజీలో ప్రధాన వార్తగా ప్రచురించింది. ఈ వార్త ఏంటి? గుడి వెనుక గూడు పుటాన్ని. ఈ వార్త మెయిన్ పేజీలో ఈ స్థాయిలో రావటం చూసిన తర్వాత చాలామంది ఏమనుకోవచ్చు అంటే ఏదో జరుగుతుంది, లేకపోతే మెయిన్ పేజీలో ఇలా ఎందుకు బ్యానర్ ఐటమ్గా వేస్తారు అని అనుమానం వచ్చే విధంగా వెళ్ళేశారు. పైగా ఇందులో ఏం రాశారు? ముఖ్య నేత సహకారంతో ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు, కృష్ణా జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత పన్నాగం, ఎన్టీఆర్ జిల్లా వినగడపలో 136 ఎకరాల దేవుడు భూమి నిషేధిత జాబితా నుంచి తొలగింపు అని ఈ వార్త సారాంశం. ఈ వార్త పచ్చి అబద్ధం. ఒక్కోసారి అబద్ధాలు రాసేటప్పుడు కూడా 1%, 2% నిజం ఉంటే మరికొన్ని అబద్ధాలు కలిపి వార్త రాస్తారు. ఈ వార్తలో 100% అబద్ధం. అక్కడ రాసింది ఏంటంటే గంపలగూడెం మండలంలో వినగడప పరిధిలో 136 ఎకరాల దేవుడి మాన్యాన్ని ఏదో చేస్తున్నారని రాశారు. వాస్తవానికి వినగడప దగ్గర నారికెంపాడు అనే గ్రామంలో 136 ఎకరాల భూమి ఒకప్పుడు 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు లేదా 1953 ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ముందు గంపలగూడెం ఎస్టేట్లో భాగంగా ఉండేది. అంటే గంపలగూడెం జమీందారీ భూమి. ఆ గంపలగూడెం జమీందారీ భూమిని రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈనాం అబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇంటూ రైతువారీ యాక్ట్ 1956, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్స్ అబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇంటూ రైతువారీ యాక్ట్ 1956. అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ భూ సంస్కరణ చట్టాల్లో భాగంగా తీసుకొచ్చిన 1956లో చట్టం జమీందారీ వ్యవస్థని రద్దు చేసింది. ఆ జమీందారీ వ్యవస్థని రద్దు చేసి అప్పటికీ ఆ భూముల్ని ఎవరైతే సాగు చేసుకుంటున్నారో స్థానిక గ్రామస్తులు వాళ్ళకి రైతువారీ పట్టాలు ఇచ్చింది. 136 ఎకరాలు నారికెంపాడు అనే గ్రామంలో. అయితే 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఈ 136 ఎకరాల్లో దాదాపు 500 ఎకరాలు ఖమ్మం జిల్లాలో భాగంగా తెలంగాణలోకి వెళ్ళిపోయాయి. రాష్ట్ర విభజన ఈ గ్రామాలు ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉంటాయి. వినగడప, నారికెంపాడు ఈ గ్రామాలన్నీ. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో ఈ వినగడప, నారికెంపాడు గ్రామాల దగ్గర ఉన్న భూమి 532 ఎకరాలు. ఈ 532 ఎకరాలు పట్టాభూమి, రైతువారీ పట్టాభూమి. ఇది దేవుడి మాన్యం కాదు, ఇది దేవుడి మాన్యం కాదు, ఇది రైతుల పట్టాభూమి. మరి ఎందుకు దీని మీద తప్పుడు వార్త రాశారు? అసలు ఇందులో ఉన్న సమస్య ఏంటి అంటే ఈ భూమిని రైతులకి పట్టాలు ఇచ్చేటప్పుడు 136 ఎకరాలు రైతులకు పట్టాలు ఇచ్చే సమయంలో ఆ ఊర్లో వినగడపలో ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయానికి
ప్రతి సంవత్సరం ఎకరానికి రూపాయి చొప్పున రైతులు చెల్లించాలి అని ఒక షరతు ఉంది. ఆ షరతు ప్రకారం 2014 వరకు, అంటే రాష్ట్ర విభజన జరిగేంత వరకు ప్రతి సంవత్సరం కృష్ణా జిల్లా కలెక్టర్ నుండి 1036 రూపాయలు, కృష్ణా జిల్లా కలెక్టర్ నుండి 1036 రూపాయలు ఆ గుడికి ప్రభుత్వం చెల్లించింది. ఈ రైతుల తరపున 1036 ఎకరాలకి ఎకరానికి రూపాయి చొప్పున 1036 రూపాయలు ప్రతి సంవత్సరం కలెక్టర్ నుండి దేవాలయానికి అందింది. అయితే 2016లో కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు అనే అధికారి ఈ భూములన్నిటినీ, ఈ 1036 ఎకరాలని హోల్డ్లో పెట్టి రిజిస్ట్రేషన్లు ఆపేశారు. అంటే నుంచి ప్రతి సంవత్సరం వేణుగోపాల స్వామి దేవాలయానికి ట్రస్టిక్ అలవెన్స్ అని ₹1 చెల్లిస్తున్నారంటే ఇందులో దేవుడి భూమి లేదా దేవుడి మాన్యం లేదా దేవాలయానికి సంబంధించిన భూమి ఏదో ఉంది, దాని మీద పూర్తి విచారణ చేయాలి అన్న ఉద్దేశంతో ఆనాటి 2016 నాటి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి హోల్డ్లో పెడితే అప్పటి నుండి రిజిస్ట్రేషన్లు ఆపేసి రైతులు, కొన్నవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ వస్తుంటే ప్రతి కలెక్టర్ని, ప్రతి సంవత్సరం కొత్తగా వచ్చిన ప్రతి కలెక్టర్ని రైతులు కలిసి దీని గురించి ఈ సమస్య పరిష్కరించమని అడిగితే 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోలేదు. 2024 ఎన్నికల అనంతరం ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ నాయకుడైనా ఒక గ్రామం వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యల గురించి ప్రజలు అడుగుతారు. మీరు గెలిచాక ఈ సమస్య పరిష్కరించాలి, లేదా మా ఊర్లో ఈ పెద్ద సమస్య ఉంది అని చెప్తారు. అలాగే ఈ వెనగడప, నారికెంపాడు గ్రామాల్లో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నేను వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులంతా నన్ను అడిగారు, మా భూముల్ని, దాదాపు 1000 ఎకరాల భూముల్ని 22A నుండి తీసేయాలి. నేను ఎన్నికల ప్రచారంలో భాగంగా దానికోసం కృషి చేస్తానని చెప్పాను. ఎన్నికలు అయిపోయి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల సందర్భంలోనే ఈ 1036 ఎకరాలకు సంబంధించి రైతుల వివరాలు, పట్టాలకు సంబంధించి దాదాపు 1000 పేజీల సమాచారం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి నేను సమర్పించాను. ఆ తర్వాత విచారణ ప్రారంభించి దేవాదాయ శాఖ పూర్తి విచారణ చేసి ఇందులో ఈ 1036 ఎకరాల్లో లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 536 ఎకరాల్లో ఎలాంటి దేవుడి మాన్యం లేదు, దేవాదాయ శాఖ భూమి ఎలాంటి 1 ఎకరం కూడా లేదు అని విచారణలో తేల్చిన తర్వాత ప్రస్తుతం రైతులకి, అంటే ఈ మిగిలిన భూమి 536 ఎకరాలు, 500 ఎకరాలు సుమారు తెలంగాణకి వెళ్ళిపోయింది ఖమ్మం జిల్లాలో భాగంగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ వెనగడప, నారికెంపాడు గ్రామాల మధ్య ఉన్నది 536 ఎకరాలు. ఈ 536 ఎకరాలని 22A జాబితా నుంచి తొలగించి రైతులకు అప్పజెప్పమని ప్రస్తుతం పని జరుగుతున్న సందర్భంగా, అలాగనే నేను ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి గారిని కలిసి ఈ సమస్య గురించి మళ్ళీ వివరించిన తర్వాత వివాదానికి అవకాశం లేని భూములన్నిటినీ 22A జాబితా నుంచి తొలగించమని కలెక్టర్లకి చెప్పాము. మీరు కలెక్టర్ గారితో మాట్లాడి ఆ పని పూర్తి చేసుకోండి అని నాకు చెప్పిన తర్వాత దాదాపు కలెక్టర్ గారి స్థాయిలో ఈ పని పూర్తిగా వస్తున్న దశలో ఈరోజు ఒక తప్పుడు వార్త సాక్షిలో వచ్చింది. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే ఈ వార్తలో 1% కూడా నిజం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదా మరొకరు కానీ లేదా ఆ వార్తలో పేర్కొన్నట్టు ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ
ఎవరు కూడా లేరు. ఇందులో ఉన్నదంతా రైతులు. ఆ రైతులు 2016 నుంచి అనుభవిస్తున్న మానసిక క్షోభ ఇక తీరిపోతుంది అనుకుంటున్న దశలో మళ్ళీ ఒక తప్పుడు వార్తతో రాజకీయంగా మా నాయకుల మీద బురదల్లే ప్రయత్నం తప్ప ఇందులో వాస్తవం ఏం లేదని, అదేవిధంగా రేపు సాయంత్రం మళ్ళీ అదే గ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఇదే విషయం అందరికీ తెలియజేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.